నువ్వేం చేస్తుంటావు? తెలుగులో ఏమంటారో తెలియదు కానీ బాస్, ఇంగ్లీష్లో ఇవాళ మనకంటూ ఒక గ్యాంగ్ ఉంది, ఫుల్ సెటప్ ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇలాంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చాలా సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తాం కదా, ఈ వీడియో మీకు వితౌట్ ఆడియోతో ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఆడియోతో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ లో అవైలబుల్ ఉంది విత్ ఆడియోతో, అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని. ఒక మీరు దీని యొక్క ప్రాసెస్ ఎలా అనేది సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీరు లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, చాలా తొందరగా క్లోజ్ అవుతాయి, మీకు క్లోజ్ అవుతాయి వీడియో అయితే చేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అయితే మనకు ప్రిసెట్ ఎక్స్ఎంఎల్ లింక్ ఉంది, అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ప్రిసెట్ ఎక్స్ఎంఎల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రిసెట్ ఎక్స్ఎంఎల్ ఇంపోర్ట్ కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే వాట్సాప్ లో కానీ మెసేజ్ అయితే చేయండి. ఓకే, కానీ మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే మీకు టెక్స్ట్ కూడా ఇస్తాను, టెక్స్ట్ అవి ఇస్తాను అనమాట. అవి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే ఇమేజెస్ అవన్నీ ఇస్తాను. మీకు ప్రస్తుతాన్ని మాత్రం ఇక్కడ ప్రిసెట్స్ మాత్రమే చూపిస్తాను, మిగతావన్నీ మీకు ఒక డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను అనమాట, చూసుకున్న తర్వాత. ఓకే, ఫస్ట్ మీరు ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళకు ఇలా తెస్తాను, చాలా సింపుల్ గా ఉంటుంది. సో మీరు ఈ గణపతి అలౌన్ చేసి మీ ఇంటి పేరు అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చాలా మందికి ఐడియా ఉంటుంది ఎలా ఇంటి పేరు ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి. మనకి ఇక్కడ గజరాజస్ అని చెప్పేసి దీన్ని ట్యాగ్ చేసుకోండి, టెక్స్ట్ మీ ట్యాగ్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ వస్తుంది, దీన్ని ట్యాగ్ చేసుకొని ఇక్కడ మీ ఇంటి పేరు అయితే ఏదైతే ఉంటుందో ఆ ఇంటి పేరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఎగ్జాంపుల్ గా జారా అని చెప్పేసి పెడుతున్నా, జారామనస్ అని పెడుతున్నాను అనమాట. ఓకే, ఇలా మీరు ఎంతైతే చేసుకోవచ్చు. సో అలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు పెళ్లి కొడుకు ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోండి. పెళ్లి కొడుకు ఫోటో మీరు పిఎన్జీ ఇమేజ్ లాగా అయితే కన్వర్ట్ చేసుకోండి. అదేనా మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు పికార్ట్స్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది, ఆ యాప్ మీరు ఓపెన్ అయితే చేసుకోవాలి. పికార్ట్స్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ అయ్యే ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఫోటో ఎక్కడో మీరు వెతకండి, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో వెతికి ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. సో నేను పెళ్లి కొడుకు ఫోటో అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ టూల్స్ లోకి వెళ్ళినట్టయితే, సారీ ఇక్కడ మనకు టూల్స్ లో కాకుండా కింద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళినట్టయితే మనకు ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో మనకి ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన ఎరేజ్ సింబల్ దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద మనకు దీన్ని ఎరేజ్ అనేది తీసేసిన తర్వాత కింద లైట్ గా దీన్ని ఇలా షేప్ అనేది చేసుకోండి, మంచిగా లైట్ గా ఎరేజ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకే చేయాలి. సేమ్ ఇలా మీరు పెళ్లి కూతురు ఇమేజ్ కూడా చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ అలొకేషన్ యాప్ లోకి వెళ్ళి ఆల్రెడీ సెట్ చేసాం కాబట్టి చూడండి, మనకి ఇక్కడ ఫోటో అనేది ఇలా వస్తుంది. సో మీరు ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు కలర్ ఫిల్ వెళ్ళేసి స్టార్ మీద క్లిక్ చేసుకున్నట్టు మనకు ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటో మనకు చూపిస్తుంది. సింపుల్ గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటాము. అలాగే నేమ్ కూడా చేంజ్ చేసుకోండి, పెళ్లి కొడుకుది. అలాగే పెళ్లి కూతురు చేంజ్ చేసుకోండి. మెన్యూ అలాగే మిగతా డీటెయిల్స్ అవన్నీ చేసుకుని చాలా సింపుల్ గా మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు వీడియో అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా. అలా కాకపోతే మళ్ళీసారి రివర్స్ పెట్టుకుని చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ మెసేజ్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.